బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది తనుజానే చెప్పాలి. అది ఏ విషయంలో అయినా సరే. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రేషన్ పంపించారు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ రేషన్ మేనేజర్గా తనుజని ఎంపిక చేశారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అంటే మాధురి గారు ఎగ్స్ని పంచిస్తుంది. ఇక అక్కడే ఉన్న సుమన్ శెట్టి, దివ్య మా ఇద్దరికి ఎగ్స్ వద్దు, మాకు పన్నీర్ ఇవ్వండి అంటూ అడిగారు. వెంటనే తనుజ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని అందరినీ పిలిచి సుమన్ శెట్టికి అలాగే దివ్యకి పన్నీరు కావాలట. సో వాళ్ళిద్దరి ఎగ్స్ 12 ఎగ్స్ కూడా మనకి ఇచ్చేస్తారంట. మీకు నో ప్రాబ్లం అంటే నేను వాళ్ళకి పన్నీర్ ఇస్తానంటే అందరూ ఓకే చెప్పారు. దీంతో తనుజ వాళ్ళిద్దరికీ పన్నీర్ ఇచ్చేస్తుంది. ఇక ఎగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది తనుజ. నా దగ్గర చాలా ఎగ్స్ ఉన్నాయి, దయచేసి ఎవరు దొబ్బేయొద్దు, ముందు దొబ్బేశారు, అది అయిపోయింది. మీకు ఫ్రైడ్ రైస్ కావాలన్నా చేసుకోవాలన్నా లేకపోతే ఆమ్లెట్ కావాలన్నా నా దగ్గరికి వచ్చి అడిగితే నేను తప్పకుండా మీకు ఎగ్స్ ఇస్తాను. అంతేగాని ఒకరి ఎగ్ని ఇంకొకరికి లేకుండా తీసేసుకొని అలా చెయ్యొద్దు అని మొత్తానికి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది తనుజ. మీరెవరైనా ఎగ్స్ తీస్తే మాత్రం నేను పనిష్మెంట్ ఇస్తా అంటూ చెప్పింది తనుజ. ఏది ఏమైనా ఇప్పటి వరకు రేషన్ మేనేజర్గా ఎవరు చేశారు, ఎంత క్వాంటిటీతో చేశారు అనేది ఎవరికి తెలీదు. కానీ తనుజ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరినీ ఒక దగ్గరికి పిలిచి ఫుడ్డునైతే వేస్ట్ చేయొద్దు అంటూ గట్టిగా చెప్పింది తనుజ. మరి మీరేమంటారు? తనుజ తీసుకున్న నిర్ణయంపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.